రజనీ గారు నిజాయితీగా ఉంటే ఓడిపోతారట రాజకీయాల్లో. ఇది మరి కొత్త నిర్వచనమా లేకపోతే ఆయన అనుభవంలో ఉన్నటువంటి ఒక గొప్ప సత్యమా? వాట్ టు సే రజనీ గారు? సార్ నమస్తే సార్. ఇందాక నుంచి ఆయన జగన్ అనేవాడు మంచివాడు, జగన్ అనేవాడు మాట తప్పడంటే ఇంతకీ ఎవరా జగన్? సో ఈరోజు గన్ను కంటే ముందు జగన్ వస్తాడన్నాడు. జగన్ వచ్చినా రావాల్సింది బుల్లెట్, అది 6 అడుగుల బుల్లెట్. సో ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి త్రివిక్రమ్ డైలాగులా. పరిపాలనలోకి వెళితేనే తెలుస్తుంది. ప్రజలు నమ్మి 151 సీట్లు గద్దెనెక్కిస్తే, అమరావతి నడిబొడ్డు తాడికొండ సీటు కూడా దగ్గరుండి గెలిపించిస్తే, ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను ఉద్ధరిస్తాను అన్న వ్యక్తి ఈ రోజు తాడేపల్లి ప్యాలెస్ బయటికి రాలేదు అంటే మీరు నమ్ముతారా రాజేంద్ర గారు? నిన్నటి రోజు నేను సెక్రటేరియట్కి వెళ్ళానండి. అక్కడ చంద్రబాబు గారు ఐఏఎస్లు ఐపీఎస్లతో ఒక ఛాంబర్ లో మీటింగ్ లో మాట్లాడే దృశ్యాన్ని చూసా. దాని బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్ చూసా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ఐఏఎస్ తో మీటింగ్ తో మాట్లాడిన సెట్టింగ్, ఇదంతా వేరువేరండి. నాకు అర్థం కాల సడన్ గా ఆయన కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే కూర్చొని మాట్లాడతారు కదా, ఇదే కదా సీఎం పేషి, ఒక సీఎం పోతే ఇంకో సీఎం వచ్చి కూర్చున్నది ఇక్కడే కదా అంటే ఇక్కడ కూర్చోలేదట. ఆయన అసెంబ్లీ సమావేశాలప్పుడు మాత్రమే వచ్చేవాడట. ఆయన రానప్పుడు మినిస్టర్లు రారు కదా. మినిస్టర్ల కోసం వచ్చి ఐఏఎస్లు కూడా తాడేపల్లి ప్యాలెస్ ఇంటి గేట్ల కాడ నుంచొని పనులు చేస్తున్నారన్న పరిస్థితి ఇప్పుడు మాకు అర్థమైపోయింది. సో అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ఇష్టం లేదు. అదే రకంగా ఈ రోజు పాపం 11 మంది దగ్గరుండి గెలిపించారు కదా, మరి వారి తరపున కొద్ది గొప్ప వాదన వినిపించాలి కదా. మా ఊర్లో రోడ్లు సరిలేవు, మా కడపకి ఉక్కు కర్మాగారం రావాలి, మా పులివెందల పరిస్థితి ఇలా ఉంది, నీటిపారుదలకు సంబంధించిన ఒక ప్రాజెక్ట్ లేదు, ఒక వాటర్ ట్యాంక్ లేదు, ఇవన్నీ ఏమి మాట్లాడ్డా అంటే నాకు అర్థం కావట్లేదండి. తాళైతే కడతాను, తర్వాత పని అయితే నాకు తెలియదంటే ఊరుకుంటారా అండి? ఈరోజు దగ్గరుండి గెలిపించిన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగు పెట్టను, నియోజకవర్గం గురించి సమస్యల గురించి ప్రస్తావించను అంటే అది ఎంత తప్పు? ఈరోజు 2 చోట్ల ఓడించిన ఒక్క ఎమ్మెల్యే కూడా అసెంబ్లీకి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రజల మధ్యలో ఉండి ఓడించిన ప్రజల కోసం పనిచేసినటువంటి ఒక వ్యక్తి రాజకీయ నాయకుడు అవుతాడో నాకు తెలియదు, కానీ నాయకుడు అయితే అవుతాడండి. అటువంటి నాయకుడు ఈరోజు జనాల్లో దేవుడు పవన్ కళ్యాణ్ గా మిగిలారండి. సో ఇటువంటి పరిస్థితుల్లో మీరు అడిగినట్టుగా జగన్ గారి మాటలు చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా, ఈరోజు న్యాయం ధర్మం ఈ పదాలన్నీ ఎక్కడో విన్నట్టుగా కూడా లేవండి. ఎందుకంటే గత 5 ఏళ్లలో ఈ పదాలు ఎప్పుడు వినలేదు. ధర్మ పోరాటం అంటే అమరావతి ఆడబిడ్డలు కూర్చొని 4.5 సంవత్సరాలు నిలబడి చేసినటువంటి పోరాటాన్ని ధర్మ పోరాటం అంటాం. అక్కడేదో శివుడు విష్ణువు జీసస్ అల్లా ఫోటో పెట్టాల, ఒక న్యాయ దేవత ఒక గౌతమ్ బుద్ధుడు బొమ్మ పెట్టి చేసిన పోరాటం అది ధర్మ పోరాటం. నుంచున్న పళంగా ఉద్యోగాలు తీసేస్తే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ 1వ తారీఖు జీతాలు రాకపోతే కూర్చున్న చోట నుంచి పథకాలు ఇస్తున్నాను అంటే, పని చేసేవాడికి జీతం ఇవ్వయ్యా అంటే ఖజానాలో పథకాలు ఇస్తున్నాడు అంటున్నాడు. 2 లక్షల కోట్లు పథకాలకు ఖర్చు పెట్టాడు, కానీ అప్పు 11 లక్షల కోట్లు పైచిలుకుంది. అంటే మిగతాదంతా ఎటువైపు దారి మళ్ళీ ఇచ్చాడో అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ వెలుగు తీస్తూనే ఉన్నారండి. ఇక మరి పరిపాలన ఎలా అంటే, అసలు ఖజానాలో ఏముందో చూసి దాన్ని బట్టి పరిపాలన ఎలా చేయాలి, ఎక్కడి నుంచి బిగించేయాలి అనే దానికి ఒక ఆలోచనకి వచ్చే పరిస్థితి అండి. ఇందాక మీరు చెప్పినట్టుగా అయ్యన్న పాత్రుడు ప్రస్తావించడం కూడా అది తప్పేనండి. ఒక ఎమ్మెల్యే ఇంకొక ఎమ్మెల్యేని తిట్టుకోవచ్చు, కానీ స్పీకర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్న ఏ వ్యక్తిని విమర్శించకూడదు. తప్పు ఎవరు చేసినా తప్పే, అది జన సైనికుడైనా తెలుగుదేశం సీనియర్ నాయకుడైనా సరే అలా మాట్లాడి ఉండకూడదు అనేటటువంటిది కరెక్ట్ పదం అండి. విడిగా ఆయన ఎమ్మెల్యే కానప్పుడు ఇష్టాచారంగా స్టేజ్ మీద మాట్లాడొచ్చు, మేము కూడా మాట్లాడొచ్చు, కానీ ఒక పొజిషన్ లోకి వచ్చాక చాలా కేర్ఫుల్ గా మాట్లాడాలి. మీకు తెలుసు కదా, గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా మాట్లాడి గర్జించేవారు, కోపం వస్తే చెప్పు చూపించిన తరుణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు, అప్పుడు ఎలా ఉన్నారు? ఈ రోజు నిబద్ధత పెరుగుతుంది, బాధ్యతలు మొయ్యలేని పరిస్థితిలో ఉంది. 2 చోట్ల ఓడించినప్పుడు కూడా అన్న గర్జించిన పరిస్థితులు మేము చూసామండి, పక్కపక్క నవ్వుతూ. కానీ 21 చోట్ల గెలిపిస్తే అన్నయ్య కంటెమ్మట నీళ్లు మేము చూసామండి. అవి ఆనంద బాష్పాలు అనేవి మాకు తెలియదండి. భయంగా ఉంది, బాధ్యత రెట్టింపు అయింది అంటూ ఈ రోజు అన్న మాట్లాడుతుంటే ఇది చిత్తశుద్ధి. ఓడిపోయినప్పుడు ఎలా అయినా ఉండొచ్చు, గెలిచినప్పుడు భయంగా భక్తిగా అసలు గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని కాపాడుకోవాలి, పెంపొందించుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుందండి. 2024 ఎలక్షన్ ప్రభుత్వ వ్యతిరేకంతో గెలుపు, 2029 ఎలక్షనే మన ఆయువు పట్టు. ఇప్పటి వరకు కష్టపడి నారు పోసి నీరు వేసి
మొక్కని పెంచుకుంటే మళ్ళీ 2029కి పీక్కోపోవడానికి రెడీగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాడంట, ఓదార్పు యాత్ర చేస్తారంట. ఎవరు పోయారని చేస్తాడు, ఎవరిని పంపించి బిగించేస్తాడో అర్థం కాని పరిస్థితి. అందుకే తల్లి గెలిచాకైనా ఓడాకైనా ఆంధ్రాలో గాని భారతదేశంలో గాని అడుగు పెట్టే పరిస్థితి ఉందో లేదో మరి. ఆయన చనిపోయినాడంటూ ఓదార్పు యాత్ర. సో ఈ రకంగా ప్రజలు మభ్యపెట్టి మోసపోయే పరిస్థితుల్లో లేరండి, చిత్తశుద్ధిగా ఉన్నారు. సో ఇంకొకటి కూడా అడిగారు రాజేంద్ర గారు, ముద్రగడ గారు పేరు మార్చుకున్నారని. సరే, మంచోడో చెడ్డోడో ఒక కులంలో నాయకుడు మాట మీద నిలబడ్డాడు. 100 రెట్లు జగన్మోహన్ రెడ్డి కంటే ముద్రగడ పద్మనాభం రెడ్డి గారు మంచివారేనండి. అంటే మంచివారంటే మాట మీద నిలబడిన వారు. సరే, ఆయన మాట్లాడినండి. రాజకీయాల్లో ఒక్కొక్కళ్ళు 100 మాట్లాడుకుంటాం. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, మాట తప్పను మడం తప్పనన్న ఆయన మాట ఇచ్చి ఒక మాట, మాట ఇవ్వకుండా ఒక మాట, అదే ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట అన్నట్టుగా కాకుండా కరెక్ట్ గా గజెట్ నోటిఫికేషన్ పెట్టుకొని పేరు మార్చుకున్నాడు. ఆయన చెప్పలేదు, ఆయన పడుతున్నాడు. ఆయన ఒక ఎమ్మెల్యే కూడా కాదు, మాట మీద ఆయన నిలబడ్డాడు. నువ్వు ఒక సీఎంవి 51 సీట్లు ఇచ్చావు, నువ్వేం మాట మీద నిలబడ్డావు, ఏం మాట తప్పి మాటని చెప్తావో మరి మీరే ఆలోచించుకోవాలి ఆయనతో కంపేర్ చేసుకొని. మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నారు. పథకాలు ఇచ్చాం కదా, ఎందుకని విశ్వసనీయత మీద వీళ్ళకి నమ్మకం లేకుండా పోయింది, విశ్వాసం లేకుండా పోయింది, ఈ ఆత్మీయత ఏమైపోయింది, ఎందుకని నన్ను ఇలా చేశారు అని ఇంకా ఆయన దిగులు పడుతున్నట్టుగా మాట్లాడుతున్నారు రజనీ గారు. సార్, పథకాలు ఎవడి బాబు సొమ్ము ఇవ్వాల, పులివెందుల సొమ్మేం ఇవ్వాల, ఆయనే మా ముఖాన ముష్టి పడేలా. మా ఖజానాలో డబ్బులు పేర్లు మార్చి రూపాంతరం చెందించి మాకు ఒక 10 రూపాయలు పడేసి 1000 రూపాయలు పక్కదో పట్టించిన వ్యక్తిని ఈరోజు కాలర పట్టుకొని చేసిన ప్రతి తప్పుని మేము నిలబెట్టి క్వశ్చన్ ఇస్తాం. ఈరోజు రాజధాని కట్టడానికి డబ్బు లేని వ్యక్తి ఋషికొండలో విల్లాలు కట్టాడు, బాత్రూమ్ లోంచి సీ వ్యూ కనిపించేలాగా ఆ కార్యక్రమం జరగాలట. మరి ఈ రోజు అమరావతిలో కిటికీ మీద బొచ్చాడు భారతీయ సిమెంట్ వేయడానికి డబ్బు లేదని వెనుతిరిగి వెళ్ళిపోయిన మాట తప్పని మడం తిప్పని వ్యక్తి ఈ రోజు పరిపాలన గురించో లేకపోతే ఈ వేదాంతాలు ఏంటో మాకు అసలు అర్థం కాని పరిస్థితి అండి. సో ఖచ్చితంగా పథకాలు ఇచ్చాము అంటే ఏదో చిల్లర పడేసంగా చేయవేంటి అంటే ఎంగిలి మెతుకులు తిన్న కుక్క కూడా విశ్వాసం చూపిస్తుందండి. అంటే మమ్మల్ని వాటితో ముడుస్తారా? ఈ రోజు అక్క చెల్లెళ్ళు ఏమైపోయారు అన్నారు, మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయమన్నారు. మేము అడుగుతున్నాం గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ఇంట్లో మంచి జరిగిందా? మీరు అడుగుతున్నారా మమ్మల్ని ఓటుని? మీ అక్క చెల్లెలు వేశారా? ఈ రోజు మమ్మల్ని అడుగుతున్నారు. ఆస్తిలో వాటా సొంత చెల్లికే ఇవ్వలేదు, ప్రభుత్వ పథకాలు కాబట్టి ఈరోజు ప్రభుత్వ ఖజానాలో కాబట్టి నువ్వు ఇచ్చావు. నువ్వేదో త్యాగశీలి ఉదార స్వభావుడు, అదేదో మదర్ తెరిసా వారసుడిలాగా మీరు మాట్లాడుతుంటే మరి మాకైతే ఏం అర్థం కావట్లేదండి. సో దయచేసి ఏమన్నా ప్రాబ్లం ఉంటే టాబ్లెట్లు మింగండి. ఎందుకంటే రాజేంద్ర గారి వాళ్ళ ఒక దృశ్యాన్ని కూడా మీరు ప్లే చేయాల్సి ఉంటుంది. పాపం ఆయన స్పీకర్ గారి ప్రమాణ స్వీకారం అయిపోయాక స్పీకర్ గారిని దగ్గరికి వెళ్ళి ఆయన చేతులు పట్టుకొని నమస్కారాలు చెప్పిన వాళ్ళని చూసాం, దూరం నుంచి నమస్కారం చెప్పిన వాళ్ళని చూసాం. కానీ ఆయన చేయి పట్టుకొని ఆయన చేతి మీద చేతితో కొట్టి ఆయన భుజం మీద తట్టి ఏం చెప్తున్నాడండి? మీకు ఏమన్నా అర్థమవుతుందా? బాగా చేయమని చెప్తున్నాడా? ఈయన బాగా చేశాడా? స్పీకర్ ని తాకచ్చా? ముఖ్యమంత్రి తాకలా ఏంటి సార్? ఈయన చూపించుకోవచ్చు కదా, దగ్గరలో టాబ్లెట్లు పెట్టుకోవచ్చు కదా. సింహం ఒంటరిగా రాలేక ఒక ముసలి సింహాన్ని తోడు తెచ్చుకున్నాండి. ఈ రోజు సజ్జల గారు వచ్చారు అసెంబ్లీలోకి, విజిటింగ్ పాస్ లేదు, ఏదైతే ఫ్యామిలీ పాస్ లేవు. ఆయన ఫ్యామిలీనా, విజిటరా, ప్రభుత్వ సలహాదారుడా? ఒక ముసలి సింహానికి ఒక కుర్ర సింహం తోడు తీసుకొని వచ్చిందా ఏంటో మరి. సో ఇవన్నీ కూడా టాబ్లెట్స్ తోనే ట్రీట్మెంట్ అవుతుందండి. రజనీ గారు, ప్రొటెం స్పీకర్గా ఉన్న బుచ్చి చౌదరి గారిని భుజం మీద తట్టి మీరు అన్నట్టుగా ఏం పర్లేదు నేనున్నాను అని చెప్పారట. కారణం ఏంటంటే మీకు పదవి ఇవ్వలేదు కదా, ఇవాళ ఒక్కరోజే కదా అని. నాకు